సంపద సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని చాలా కాలం నిలబెట్టుకోవడం మరో ఎత్తు. దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలంటే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని గురించే ఈ విశ్లేషణ. చాలామంది ఫోకస్ అంతా ఎక్కువ రిటర్న్స్ మీదే ఉంటుంది. కాని ఒక క్షణం ఆలోచిద్దాం, అసలు మన టార్గెట్ ఏంటి? ఎక్కువ డబ్బు సంపాదించడమా లేక ఆర్థిక స్వేచ్ఛ సాధించడమా? ఈ రెండిటికి చాలా తేడా ఉంది. మరి ఆ ఆర్థిక స్వేచ్ఛ ఎలా వస్తుంది? బెస్ట్ స్టాక్స్ వెతికి పట్టుకోవడం వల్ల, లేక మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడుతుందో ఊహించటం వల్ల? కాదు, అసలైన రహస్యం వేరే ఉంది. దాని పేరే అసెట్ అలొకేషన్. సరే, ఇంతకీ ఈ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? వినడానికి ఏదో పెద్ద టెక్నికల్ పదంలా ఉంది కదా, కానీ ఇది మన ఫినాన్షియల్ లైఫ్కి ఒక బలమైన పునాది లాంటిది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఒకే చోట పెట్టుకుండా తెలివిగా వేర్వేరు సాధనాల్లో పంచడమన్నమాట. అంటే కొన్ని షేర్లలో, కొన్ని బాండులో, కొంచెం బంగారంలో, మరికొంత క్యాష్ రూపంలో, ఇలా. ఎందుకంటే ఒకవేళ ఒకటి దెబ్బతిన్నా మిగతావి మనల్ని కాపాడతాయి. రిస్క్కి, రివార్డ్కి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇదొక మోడరేట్ రిస్క్ తీసుకునేవాళ్ల పోర్ట్ఫోలియో అనుకుందాం. సుమారు 65% ఈక్విటీలో, 25% డెట్లో, ఒక 7% బంగారంలో, ఇంకా 3% క్యాష్గా పెట్టుకున్నారు. చూశారా? అన్నీ కలిపి ఒక పక్కా ప్లాన్తో ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది, మంచి స్టాక్స్ ఏరికోరి కొంటే సరిపోతుంది కదా, ఈ పంచడమంతా ఎందుకు అని. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే స్టాక్ సెలెక్షన్ కన్నా ఈ అసెట్ అలొకేషన్ స్ట్రాటజీనే మన డబ్బుకు ఎక్కువ రక్షణ ఇస్తుంది. అదెలాగో చూద్దాం. ఎందుకంటే ఈ పద్ధతి మన రిస్క్ని కంట్రోల్లో ఉంచుతుంది. మార్కెట్ ఒక్కసారిగా క్రాష్ అయినప్పుడు మనల్ని పెద్ద దెబ్బ తినకుండా కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా భయంతో అమ్మేయడం, ఆశతో కొనేయడం లాంటి ఎమోషనల్ తప్పులు చేయకుండా ఆపుతుంది. ఒక క్రమశిక్షణ, ఒక స్థిరత్వం ఇస్తుంది. మన లక్ష్యాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడానికి, మన సంపద నిలకడగా పెరగడానికి ఇదే కీలకం. సరే, ఈ పద్ధతి బాగుంది. కానీ 20 ఏళ్లవాళ్లకి, 60 ఏళ్లవాళ్లకి ఒకే ప్లాన్ సెట్ అవుతుందా? అవ్వడు కదా. మన వయస్సు, బాధ్యతలను బట్టి ఈ వ్యూహం కూడా మారుతూ ఉండాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వాళ్ళని తీసుకుందాం. ఇది కెరియర్ స్టార్టింగ్, సంపదను క్రియేట్ చేసుకునే దశ. వీళ్లకి ముందు ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. అందుకే చూసారా, ఈక్విటీలో ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే గ్రోత్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఆ తర్వాత దశకు వెళ్దాం. ఇక్కడ గ్రోత్తో పాటు స్థిరత్వం కూడా చాలా అవసరం. అవును, 40 నుంచి 50 ఏళ్ల మధ్యకొచ్చేసరికి బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల చదువులు, ఇతర ఖర్చులు ఉంటాయి. సో ఇక్కడ గ్రోత్ ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బుకు భద్రత కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ దశలో పోర్ట్ఫోలియోలో మార్పొస్తుంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ల వాటా పెరుగుతుంది. రిస్కును కాస్త తగ్గిస్తారన్నమాట. ఇక 50 ఏళ్లు దాటి 60కి దగ్గర పడుతున్నప్పుడు మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఇంకా కొత్తగా సంపాదించడం కన్నా ఇన్నాళ్లు కష్టపడి కూడబెట్టిందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంపైనే ఫోకస్ ఉంటుంది. సో ఇక్కడ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మెయిన్ ప్రయారిటీ. ఫైనల్గా 60 ఏళ్లు దాటాక రిటైర్మెంట్ లైఫ్. ఇక్కడ మనకు కావలసింది నెలనెలా రెగ్యులర్ ఇన్కమ్. జీవితం ప్రశాంతంగా సాగాలి. అందుకే పోర్ట్ఫోలియోను కూడా దానికి తగ్గట్టే మారుస్తారు. డబ్బు ద్రవ్యోల్బణానికి కరిగిపోకుండా, అనుకోని ఆరోగ్య ఖర్చులకు ఇబ్బంది లేకుండా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. చూశారుగా, వయసును బట్టి ప్లాన్ ఎలా మారుతుందో. అయితే ఒక ప్లాన్ వేసుకోవడం ఒకెత్తు అయితే దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వడం మరో ఎత్తు. ఇక్కడే మనకు రీబ్యాలెన్సింగ్ అనే ఒక చాలా ముఖ్యమైన పద్ధతి అవసరం అవుతుంది. ఎందుకంటే మనం 60% ఈక్విటీ, 40% డెట్ అని ప్లాన్ చేసుకుంటాం. కానీ మార్కెట్ కదలికల వల్ల ఏడాదయ్యేసరికి ఈక్విటీ 70% అయిపోయి డెట్ 30% అవ్వచ్చు. మరి అనుకున్న బ్యాలెన్స్ను మళ్లీ ఎలా తీసుకురావాలి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? దానికోసమే ఈ రీబ్యాలెన్సింగ్. అంటే సింపుల్గా సంవత్సరానికొకసారి మన పోర్ట్ఫోలియోను చెక్ చేసుకోవాలి. మనం అనుకున్న శాతాల్లో ఏమైనా పెద్ద తేడాలు, అంటే ఒక 5-10% తేడా వస్తే దాన్ని మళ్లీ సరిచేసుకోవాలి. అలాగే పెళ్లి, రిటైర్మెంట్ లాంటి పెద్ద లైఫ్ ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా మన ప్లాన్ని రివ్యూ చేసుకోవాలి. ఇది మార్కెట్ న్యూస్ చూసి చేసే పని కాదు, ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. దీని వెనుకున్న అసలు లాజిక్ ఏంటో తెలుసా? ఇది మనల్ని తెలియకుండానే తక్కువకు కొని ఎక్కువకు అమ్మేలా చేస్తుంది. ఎలాగంటే, మార్కెట్ పెరిగినప్పుడు మన ఈక్విటీ పోర్షన్ పెరిగిపోతుంది కదా. అప్పుడు రీబ్యాలెన్సింగ్ పేరుతో ఆ పెరిగిన ఈక్విటీని అమ్మి తక్కువ పర్ఫామ్ చేస్తున్న డెట్లో పెడతాం. అంటే లాభాల్లో ఉన్నదాన్ని అమ్మి తక్కువ రేట్లో ఉన్నదాన్ని కొంటున్నాం. ఇది మన ఎమోషన్స్కి పూర్తిగా వ్యతిరేకం. కానీ ఇన్వెస్టింగ్లో సక్సెస్ సీక్రెట్. సో దీని బట్టి ఏమర్థమవుతోంది? సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ అనేది కేవలం లెక్కలు, నంబర్ల ఆట కాదు. ఇది మన మైండ్ సెట్కి, మన క్రమశిక్షణకు సంబంధించిన విషయం. అందుకే అంటారు, రాబడులు పోర్ట్ఫోలియోలను నాశనం చెయ్యవు, మన భావోద్వేగాలే చేస్తాయని. మార్కెట్ కంటే పెద్ద రిస్క్ మనలోనే, మన ఆలోచనల్లోనే ఉంటుంది. సో ఈ ప్రయాణంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని సింపుల్ విషయాలు ఇవే.
తెలివితేటల కన్నా క్రమశిక్షణ గెలుస్తుంది. మార్కెట్ను టైం చేద్దామనుకోవడం కన్నా నిలకడగా ఇన్వెస్ట్ చేయడం గెలుస్తుంది. బెస్ట్ స్టాక్ ఏదో వెతకడం కన్నా కరెక్ట్ అసెట్ అలొకేషన్ గెలిపిస్తుంది. చివరగా ఒక్కటే మాట, ఆర్థిక స్వేచ్ఛ అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవటం కాదు, కష్టపడి సంపాదించిన సంపదతో జీవితాంతం హాయిగా భద్రంగా బతకగలగటం. ఇది స్ప్రింట్ కాదు, ఇదొక మ్యారథాన్.